అంటే కొంచెం బ్యాడే కానీ చాలా లక్కీ. అంటే ఆ లక్ నీకుంటే సరిపోదు కదా. ఎవడో అన్నాడు హర్ష, నువ్వేనా కారెక్కి ఇలాగే ఎవడో అన్నాడు. జల్సాల సినిమాలు చూపించినట్టు పెద్ద సిస్టర్ వాడేసిన బుక్స్, వాడేసిన బళ్ళు, అలా ఏమన్నా అన్నయ్య వాడేసినవన్నీ మనకేమన్నా వచ్చావా? మా అన్న ప్యాంట్ నేను ఇక్కడికి వేసుకుంటే నాకు ఇంకా పొడుగవుతుంది హర్ష. ఏ వేసుకునేది బట్టలు కాదు, బుక్స్, స్టడీ మెటీరియల్. మై బ్రదర్స్ ప్యాంట్స్ ఆర్ వేర్ as dungarees. ఇక్కడ హోల్స్ పెట్టి కొన్నిసార్లు మా అన్న చొక్కాలు మర్చిపోతాను, వెళ్తే షర్ట్ తీసి అంటాడు. ఇచ్చేవా నాకు? Or he will like, you stop wearing my clothes, man. And like, sorry, Anna. Ma Anna, so for the longest time, me and my brother used to share the same room. I think నేను 9th లో ఉన్నప్పుడు we had separate rooms. అప్పటి వరకు ఒకటే రూమ్ అన్నమాట. ఎంత ఫన్నీగా ఉంటదంటే లంబు జంబు లాగా. మా అన్న మంచి మీద పడుకుంటే పాదాలు బయటకు వచ్చేస్తే, నేను ఇలా పడుకుంటే నేను డబల్ అయ్యి ఇంకోసారి పడుకున్నా కూడా ఇంకా స్పేస్ ఉంటుంది. సో యా, వి నెవర్ షేర్డ్ ఎనీథింగ్. ఇంతకీ పాప స్కూల్ టైమ్ లో టాపరా లేకపోతే బ్యాక్ బెంచరా లేకపోతే ఏం చేస్తున్నాను? క్వశ్చన్ స్కిప్ చేద్దాం. మా నాన్నకి చిన్నప్పుడు హిందీలో 36 వచ్చాయి. అలా 36 వచ్చినా మనల్ని తిట్టకూడదు కదా. అలా పాప ఒక రోజు చాలా బ్యాడ్ గా ఆయన కర్మకి నాకు చెప్పాడు, నాకు 36 వచ్చింది, నేను చాలా బ్యాడ్ స్టడీస్ అని. నెక్స్ట్ టైం బై మిస్టేక్ నన్ను అన్నా కూడా ఆఫ్టర్ ఆల్ 36 డోంట్ టాక్ టు మీ అనవసరంగా చెప్పాను రా దీనికి. అనవసరంగా ఓపెన్ అప్ అయ్యాను. అన్ని నేర్చుకున్నా బై ద వే, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ నేను. ఇప్పుడు సినిమాలో మేడం మీరు ఈ సినిమాలో మీరు వయలిన్ ప్లేయర్ అంటే పిచ్చిగా సో ప్రతిదీ 2 days నేర్చుకున్నా, ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్. అది నువ్వు రా, యాక్చువల్లీ హీరోకి బాగుంటది, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చి వాడికి. పాపకి ప్రతి కళలో ఒక స్పూన్ ఎక్స్పీరియన్స్ ఉంది. కరెక్ట్. యాక్చువల్లీ హర్ష టీ స్పూన్ అండ్ స్పూన్ కూడా టీ స్పూన్. అలాగే ఫ్రాంక్నెస్, మన హీరో కూడా ఇలాగే ఫ్రాంక్ గా ఉండాలి. యా, స్ట్రైట్ ఫార్వర్డ్. స్కూల్ అయిపోయింది, కాలేజ్ టైమ్స్ లో కూడా అలాగే ఉండదా? కాలేజ్ అంటే వెయిట్, ఇంటరా డిగ్రీయా? డిగ్రీ. ఇది ఒకటి చెప్తాను. 10th అయిపోయిన తర్వాత స్కూల్ యూనిఫామ్ కి మనకి సంబంధం లేదు, లెట్స్ గో అండ్ బై చుడిదార్స్, బాయ్స్ ఫ్లాట్స్ అయిపోదు అనుకుని, అది నర్సింగ్ ఎక్కడ అడికి వెళ్ళి ఇట్లా ఫుల్ ఇట్లా ఆరెంజ్ కలర్ కుర్తా, పింక్ కలర్ ప్యాంట్, చున్నీ, దిస్ దట్ ఫుల్. అమ్మ నేను కలర్ఫుల్ బొట్లు పెచ్చదంగా కొనేసాను. ఎందుకంటే we gave off fees. అయిపోయింది. 2 days ముందు ఫోన్ వచ్చి, మాకు 11th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ చేయడానికి we don't have enough funds, రేపు పొద్దున వస్తే మీరు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తాం. ఏంటి చదువులో కాదు, చదువులో అసలు లక్కీగా. అందుకే అమ్మ ఏంటమ్మా అంటే, మా అమ్మ ఇంకో వారంలో అన్ని కాలేజీలో స్టార్ట్ సిటీలో, ఎవడిస్తాడు నీకు, అది కూడా నీకు 10th లో వచ్చిన అద్భుతమైన మార్క్స్ కి ఎవడిస్తాడు అని మా అమ్మ. లైక్ దెన్ ఇంకా 73 అన్ని కలిపా. అలాంటివి అడక్కు 10th క్లాస్ లో, ఇంకా అడగకూడదు. మాక్సిమం నెక్స్ట్ 2 years లో 10th ఎంత అని అడగాలి అంతే. ఇంత బడిలో అయ్యాక 10th లో చండాలంగా. యా, లాస్ట్ లో అడుక్కుంటే వాళ్ళు కొంచెం పాలాభిషేకాలు చేస్తే, సర్లే ఏదో డాడ్ అండి అన్న. హర్ష తిరిగితే మళ్ళీ 11th 12th లో వెళ్ళి యూనిఫామ్ కుట్టించుకోండి అన్నారు. హర్ష చుడిదార్లు అన్ని నేను ఇంట్లో వేసుకొని తిరిగాను స్కూల్ అయిపోయాక. స్కూల్ అయిపోయాక ఇంట్లో చుడిదార్లు కుట్టించుకున్నాను. ఇట్ వాస్ వన్ ఆఫ్ మై మోస్ట్ హార్ట్ బ్రేకింగ్. ఇంటర్ కే మీరు అలా అవుతున్నారు. వైజాగ్ లో మాకు ఇంజనీరింగ్ ఉండేది తెలుసా, ఎలా ఉంటది 4 years. చేపల్ని సండే బయట సాటర్డే ఒక్కరోజు ఇచ్చేవారు. సాటర్డే ఒక్కరోజు వెసులుబాటు ఉండేది అనమాట సివిల్ డ్రెస్ వేసుకోవడానికి. ఆ టైంలో పాపం ఇలా రబ్బర్ బ్యాండ్ వెనక్కి లాగా వదిలితే తగులుతుంది కదా, అంటే ఎన్నాళ్ళు ఇలా సప్రెస్ చేసి ఉంచేసి ఒక్కరోజు వదిలితే ఎలా ఉంటుంది, ఒక్కొక్క కాలికి ఒక్కొక్క కలర్ షూ, ఇలాంటి బట్టలు, ఇలాంటివన్నీ అప్పుడు నేను చేసేవాళ్ళం అనమాట. మరి పాపకి చిన్నప్పుడు అలాంటి తునిగా స్టోరీస్ ఏం లేవు. నా కాలేజ్ ఫస్ట్ డే మా అన్నది కూడా సెయింట్ మేరీస్. మా అమ్మంది లేదు గర్ల్స్ కాలేజ్ జాయిన్ చేద్దాం అంటే, ఫర్ సమ్ రీజన్ నాకు ఆ గర్ల్స్ కాలేజ్ వైబ్ అంత. మా అన్న వచ్చి వద్దు సెయింట్ మేరీస్ జాయిన్ చేద్దాం అంటే, అన్న ఒక చెల్లికి గర్ల్స్ కాలేజ్ అని చెప్పి అన్న ఎక్కడ దొరుకుతాడు, మా అన్న రా అనుకున్నా. నేను ఫస్ట్ డే భుజం మీద చేసుకొని తీసుకెళ్ళాడు స్కూల్ కాలేజ్ కి. ఎందుకు వస్తావు అన్న, నేను వస్తా, నేను వస్తా తీసుకెళ్ళి ఏంటి క్లాస్ లోపలికి, హే హాయ్ మ్యామ్ షీఈస్ మై సిస్టర్, షీఈస్ మై సిస్టర్, నువ్వు మేడం కి చెప్పు. హర్ష ఫర్ 3 years
everyone around me got like some sort of proposal or oh వాడికి నువ్వు అంటే ఇష్టం అంటే అందరికి అట్లీస్ట్ ఈ బస్సు నడిచేది కదా మనకు జీరో. the only time I got to know that okay maybe అందరికి మనం అంటే ఇష్టమేమో is when నాకు మిస్ ఫ్రెషర్స్ అప్పుడు ఎక్కువ ఓట్స్ వచ్చినప్పుడు సీక్రెట్ గా రాసి post చేశారు కదా, అప్పుడు కొంచెం ఫీలింగ్ వచ్చింది. వాళ్ళు కూడా ఇదే టైం ఛాన్స్ దొరికిందని పాపం. హీరో అసలు. సో పాప లైఫ్ లో హీరోయిన్ అవుదాం అనే డెసిషన్ ఎప్పుడు తీసుకుంది? బాలు సినిమా టైంలో. అవునా? షూటింగ్స్ కి వెళ్ళేదండి కదా, కళ్యాణ్ బాబాయ్ డాడీ అన్ని సినిమాలకి వెళ్తుంటే సమ్వేర్ దేర్ ఐమ్ లైక్ అంటే సమ్వేర్ ఐమ్ లైక్ నాకు ఇష్టం కదా యాక్టింగ్, ఓవర్ యాక్షన్ బాగానే చేస్తాను కదా, ఇంట్లో యాక్టింగ్ బాగానే చేస్తాను కదా, ఆఫ్ కెమెరా బాగానే చేస్తాను. యా ఐ డిడ్. ఇట్ వాస్ అ వెరీ లైక్ ఇట్లా స్లో పాయిజన్ లాగా నాకు అది అర్థమైంది. నాకు స్లో పాయిజన్ ఒక రోజు నాకు ఫిక్స్ అయిన తర్వాత కూడా ఐ స్టిల్ కెప్ట్ ఇట్ ఇన్ మీ. ఐ టోల్డ్ మై డాడ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ లో చెప్పా, డిగ్రీలో జాయిన్ అయ్యాను థాట్ వస్తే